హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు సాయి దుర్గా ట్విన్స్ ఛానల్. ఇవాళ అయితే సాటర్‌డే గదా! టెంపుల్‌కైతే వెళ్దామని జెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే గాయత్రికి ఇవాళ హాలిడే లేదు కాబట్టి గాయత్రి చక్కగా స్కూల్‌కెళ్ళిపోయింది. మార్నింగ్ నుంచి నేను ఏ పనులు చేశానో, నా కిచెన్ ఎలా శుభ్రం చేసుకున్నానో, వంటలు ఎలా చేశానో, చక్కగా పిల్లల్ని ఎలా పంపించానో స్కూల్‌కి, నేనెలా రెడీ అయ్యానో, పిల్లల్ని ఎలా రెడీ చేశానో చకమని టైమ్ టు టైము మీకన్నీ నేను ఈ వీడియోలో అయితే చూపిద్దాం అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. టైం వచ్చేసండి 5:30 అవుతుందనమాట. నా కిచెన్ చూసారా ఎలా ఉందో! నైట్ అసల క్లీన్ చేయాలి. నైట్ ఇంక అవ్వలేదని చెప్పేసి క్లీన్ చేయలేదనమాట. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి కిచెను వదిలేసి అట్లా పిల్లల్ని పడుకోబెట్టాననమాట. మార్నింగే లేచి చేసేసానండి శుభ్రం. చూసారా క్లీనింగ్ ఎంత బాగుందో కిచెను. కిచెన్ పని అయిపోయాక మొత్తం అన్నీ ఊడ్చేసి తడిగుడ్లు అన్నది పెట్టేసాననమాట. ఈలోగా గాయత్రి అయితే రెడీ అవుతుందండి. ఒక పాప అయితే లేచింది. జాను లేచింది. వాళ్ళ డాడీ చూస్తున్నారనమాట. జాన్వి అయితే పడుకునే ఉంది. ఇవాళ అయితే క్యారేజ్‌లోకైతే టమాటా పప్పు అయితే రెడీ చేశానండి. గాయత్రికి మంచిగా క్యారేజీ సర్దేశాననమాట. ఫీడింగ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా క్లీనింగ్ చేయాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% అయితే పనైతే అయిపోయింది. పిల్లలిద్దరూ లేచారంటే అవ్వదనమాట. అందుకని చెప్పేసి ఇవాళ ఫాస్ట్‌గా అయితే పనైతే ముగించుకుంటున్నాను. పాలు బాటిల్ ఎన్ని ఉన్నా సరిపోవట్లేదండి. ఇద్దరి మీద నాకు ఎన్నున్నా సరిపోవన్నట్టుంది. ఎందుకంటే కొంచెం ఇబ్బందవుతుందనమాట. పాలు తాగే పిల్లలు కాబట్టి అస్తమానం పాలు డ బాటిల్స్ మార్చుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. ఓకే. బాటిల్స్ ఎన్నున్నా సరిపోవాలనుకోండి నాకు. ఎందుకంటే ఎన్నున్నా సరిపోవు నాకు వాడకానికి. అట్లా క్లీనింగ్ చేసేసుకున్నాను. క్యారేజ్ అయితే సర్దేశానండి. జాన్వి కూడా లేచేసిందనమాట. ఇద్దరు లేచి ఆడుతున్నారు. వాళ్ళకైతే స్నానం అయితే చేయిస్తున్నాననమాట. చక్కగా స్నానాలు చేయించి రెడీ చేస్తున్నానండి. మీకు తెలిసిందే కదా! రెడీ చేయడం అంటే మా వాళ్ళు పెద్ద టాస్క్ అని ఆల్రెడీ చిన్న వీడియో అయితే కూడా నేను షార్ట్‌లో పోస్ట్ చేశాను. పిల్లలిద్దరిని రెడీ చేయాలంటే చూస్తున్నారు కదా! ఒకళ్ళు ఇటు పారిపోతూనే ఉంటారనమాట. అట్లా ఉంటదండి ఇద్దరిని రెడీ చేయడానికి. కొంచెం ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంచెం కష్టమేనండి. గాయత్రి అయితే 7:30కి అయితే వస్తదండి వెహికల్. ఇంకా రాలేదనమాట. కొంచెం గాయత్రి మా వారు హెల్ప్ చేయడం వల్ల తొందరగా పనులనేవి అయిపోయినాయనమాట. నాకు పనేమి చేయనవసరం లేదండి. కొంచెం పిల్లలు చూసారంటే నేనే ఫాస్ట్‌గా చేసేసుకుంటాననమాట. పిల్లలకైతే చక్కగా రెడీ చేస్తాననమాట. ఫ్రాక్స్ ఏసి, వాళ్ళకి గాజులేసి, పట్టీలు పెట్టి రెడీ చేయాల్సొస్తుందండి. పట్టీలు ఉంచట్లేదండి. చాలామంది కాళ్ళకి పట్టీలు పెట్టొచ్చు కదని కూడా కామెంట్ చేశారు. పట్టీలు పెట్టడానికి ఒకళ్ళకి పట్టీలు పెట్టాననుకోండి, ఇంకొకళ్ళు లేచేస్తున్నారనమాట ఆ సౌండ్‌కి. అందుకని చెప్పేసి ఆ పట్టీలన్నది తీసేసాను. వాళ్ళకి కూడా కొంచెం కాళ్ళకి ఇబ్బంది పడతారులే అని చెప్పేసి తీసేసాననమాట. పట్టీలు పెట్టొచ్చు కదా! కాళ్ళు బాగుంటాయని చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు. అట్లా అదే అండి పట్టీలు పెట్టకపోవడానికి కారణం అనమాట. అంటే ఒకళ్ళు లేచారనుకోండి, ఇంకొకళ్ళు లేస్తారనమాట. అందుకని చెప్పేసి నేనైతే పట్టీలన్నది పెట్టట్లేదు. అది గైస్ ఇవాళైతే పట్టీలైతే పెట్టాను. పట్టీలు కూడా ఉండట్లేదు మా వాళ్ళ కాళ్ళకి జారిపోతున్నాయి. కొంచెం అదే చిరాకొస్తుందనమాట. అందుకని తీసేసాననమాట. ఓకే. మంచిగా రెడీ చేసేసాము. ఇంతకీ ఎక్కడికెళ్తున్నాము ఏంటి అన్నది మీకేంటి చెప్దాం అనుకున్నాను కదా! ఇవాళ అయితే సాటర్‌డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్దాము అని అనుకుంటున్నామండి. టెంపుల్‌కి గాయత్రి స్కూల్‌కెళ్ళిపోవాలి. గాయత్రి వెహికల్ రావడానికైతే 7:30 ఆ టైంకి అయితే వెహికల్ వస్తది. గాయత్రి వెళ్ళాకైతే వెళ్దాంలే అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. మా వారు కూడా రెడీ అయిపోయారు. పిల్లలనైతే రెడీ చేస్తున్నాననమాట. వెహికల్ రాగానే గాయత్రి అయితే చక్కగా స్కూల్‌కెళ్ళిపోతది. అసలు నిజంగా గాయత్రి కూడా రావాలనుకున్నాను. కానీ ఆపానంటే స్కూల్ నుంచి అయితే కాల్ వస్తదనమాట. స్కూల్‌కి పంపించలేదు ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పేసి గాయత్రిని అయితే స్కూల్‌కైతే పంపించేసానండి. గాయత్రి ఏ క్లాస్ అని అడుగుతున్నారు కదా! థర్డ్ క్లాస్ అండి గాయత్రి అయితే. గాయత్రి వెహికల్ అయితే వచ్చేసిందని చెప్పేసి కాళ్ళకైతే దండం పెట్టేస్తున్నాననమాట. గాయత్రిలో ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటే మంచిగా స్కూల్‌కెళ్ళే ముందు కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తదనమాట. ఓకే. గాయత్రి అయితే బాయ్ మా అని చెప్పేసి బాయ్ అయితే చెప్పేసి వెళ్ళిపోయింది. మేమైతే ఇప్పుడు టెంపుల్‌కైతే స్టార్ట్ అవుతున్నామనమాట. ఆల్రెడీ చెప్పాను కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన జగన్నాథపురం కాకినాడ జగన్నాథపురం వంతెన దగ్గర అంటే ఎవరైనా చెప్తారండి. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇది చెప్తున్నాననమాట. ఇవాళ టెంపుల్ మంచి బిజీగా ఉందండి. కొబ్బరికాయలు కొట్టే ప్రోగ్రామ్ అయితే ఇక్కడే పెట్టేవారు ముందు. ఇప్పుడైతే సాయిబాబా గుడికి వెళ్ళే దారిలో అయితే పెట్టారనమాట. అట్లా ఉందనమాట. గుడి అయితే కొంచెం ఖాళీగా ఉంటది కాబట్టి ఈ ప్లేస్‌కి మార్చారనుకున్నాననమాట నేనైతే.
మంచిగా అయితే దర్శనం చేసుకొని అయితే ఒక 1.5 అవర్ అయితే గుడిలోనే మంచిగా కూర్చుని దండం పెట్టుకున్నాను అనమాట. కొంచెం గుడికి వెళ్తే ఏంటో తెలియదు ఎక్కడ లేని మనశ్శాంతి, ప్రశాంతత వస్తుందండి. నాకైతే అలాగే ఫీల్ అవుతాను. నేనైతే గుడికి వెళ్తే మంచిగా మైండ్ రిలీఫ్ అయిపోయినట్టు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. గుడి చుట్టుపక్కల చూసారా ఎట్లా ఉందో ఇట్లా ఉంటుందన్నమాట అండి గుడి చుట్టుపక్కల. మీకు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను అనమాట. తెలిసిన వాళ్ళ గురించి కాదండి. బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలకైతే మంచిగా ఇడ్లీ పెట్టాను. టీవీ అయితే చూస్తుందనమాట. నేను చిన్నదానికి అడ్డొచ్చానని చూసారా పక్కకి ఎలా బుర్ర పెట్టి చూస్తుందో. మా చిన్నోడికి టీవీకి కానీ వీటికి అడ్డు రాకూడదనమాట. సీరియస్ అయిపోతాడు. ఆడు ఫేస్ చూసారు ఎలా పెట్టాడో. అంత ముద్దుగా ఉందో చూడండి మా పిల్లలిద్దరు. నా దిష్టి తగిలేసేలా ఉంది. టీవీకి గానీ ఈట్లికి అడ్డు రాకూడదనమాట. ఆడుకునే బొమ్మలు కూడా ముందు మా చిన్నోడికి ఇచ్చేయాలి. చిన్నోడి ఫేస్ చూసారా ఎంత సీరియస్‌గా పెట్టి టీవీ చూసేస్తుందో బొమ్మలు. అమ్మ బాబోయ్! రౌడీ అండి మా చిన్నది అసలు ఈట్లికి అడ్డు రాకూడదనమాట. మా పిల్లలతో ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డే వ్లాగ్ కూడా చేద్దామా అని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పిల్లలకి ఉండాలి. మంచిగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన సబ్స్క్రైబర్స్‌కి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.